హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. ఆధార్ 12 అంకెల సంఖ్య. ఈ సంఖ్య మీద ఎంతమంది ఆధారపడి ఉన్నప్పుడు యావత్ భారతదేశం కూడా దీని మీదే ఆధారపడి ఉంది. కాకపోతే ఎవరి నెంబర్ వారికి, ఎవరి వేలిముద్రలు కూడా మరొకరి వేలిముద్రలతో కలవు. అదేవిధంగా ఎవరి కనుపాపలు కూడా వేరొకరి కనుపాపలతో కలవు. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఈ ఆధార్ ఎంతో గొప్పది, ప్రామాణికమైనది, సెక్యూరిటీ పరంగా ప్రపంచంలోనే ద బెస్ట్ అని చాలామంది చెబుతూ వచ్చారు. ఈరోజు ఏకంగా ఆ ఆధార్కి సుప్రీంకోర్టు రాజ్యాంగబద్ధమైనదే, చట్టబద్ధమైనది అని ఏకంగా తీర్పు కూడా ఇచ్చింది. దీని ద్వారా సుప్రీంకోర్టు ఎటువంటి ఆధారాన్ని ఆధార్గా ఈ దేశానికి ఇచ్చింది, ఎటువంటి ఆధార్ని ఈ ప్రజలకి రక్షణగా కల్పించింది, ఇవే ప్రశ్నలు ఇప్పుడు అందరికీ లేవనెత్తుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఆధార్ దేనికి ఐటీ రైడర్స్కి ఖచ్చితంగా ఉండాలి. అదేవిధంగా పాన్ కార్డుకి అంటే పర్మనెంట్ అకౌంట్ నెంబర్ దీనికి ఖచ్చితంగా ఉండాలని చెప్పారు. ఇంకా వేరే ఏటికి కూడా ఖచ్చితంగా ఉండాలి అన్న మాట మాత్రం సుప్రీంకోర్టు చెప్పలేదు. ఏకంగా 1448 పేజీల రిపోర్ట్ సుప్రీంకోర్టు ప్రజల ముందు ఉంచింది. అలాంటప్పుడు ఇన్ని పేజీలు ఉన్నటువంటి ఈ ఆధార్ తీర్పులో సామాన్య ప్రజలకి ఏం ఉపయోగాలు ఉన్నాయి, లేకపోతే బడాబాబులకి ఏం ఉపయోగాలు ఉన్నాయి, లేకపోతే మీరు ఆధార్ తీసుకురండి, ఆధార్ ఉంటేనే మీకు ఈ పని అవుతుందని చెబుతున్నటువంటి కంపెనీలకి ఏం ఉపయోగాలు ఉన్నాయి అన్నప్పుడు మనం ముందుగా చర్చించుకోవాల్సింది ఒకే ఒకటి. ఈ ఆధార్ వల్ల సామాన్య ప్రజలు ఈ మధ్యకాలంలో ఏ రకంగా బాగుపడ్డారు. నిజమే, ఒకప్పుడు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారు కాకుండా వేరే వాళ్ళు వీరు పేరు చెప్పి ఆ లబ్ధినంతా పొందేవాళ్ళు. అలా చూసుకున్నప్పుడు రేషన్ డీలర్ కావచ్చు, లేదు అంటే కాంట్రాక్టర్ కావచ్చు, లేదంటే మరొక చోట గుత్తేదారు కావచ్చు, వీరంతా కూడా ఎవరొకరు పేర్లు చెప్పి వారి పేరు మీద వేలిముద్రలో సంతకాలు చేసి డబ్బులు పొందేవారు గవర్నమెంట్ నుంచి. కానీ నేడు ఆ పరిస్థితి ఉందా అంటే అలా లేదు. ఖచ్చితంగా వేలిముద్ర వేయాలి. ఒక వేలిముద్ర పడకపోయినట్టయితే ఐరిస్ ద్వారాగా వారిని గుర్తించడం, ఎవరైతే కరెక్ట్గా ఉన్నారో వారికే ఆ లబ్ధి చేకూరేలాగా చేయటం, ఇలా చేస్తున్నారు. బాగానే ఉంది. మరి దేశంలో ఎంతమందికి ఈ ఆధార్ ఉంది అన్నప్పుడు భారతదేశం మొత్తం మీద 99.76% ఆధార్ సవ్యమైనదే. భారతదేశం మొత్తం మీద 135 కోట్ల జనాభా ఉన్నప్పుడు 120 కోట్లకు పైగా ప్రజల దగ్గర ఈ ఆధార్ ఉంది. మరి కొద్ది రోజుల్లో మిగతా వరకు కూడా అందుతుంది. కాబట్టి ఎవరికి ఎటువంటి నష్టం లేదు. ఎక్కడన్నా సరే దీనిలో ప్రయోజనాలు లేకుండా ఇబ్బందులు పడుతూ ఉన్నవారు ఉన్నారంటే వారు కొద్దో గొప్ప, అది కూడా 0.24% మాత్రమే. అలాంటప్పుడు దీనిని గొప్పది కాదని ఎలా చెప్పగలమని ప్రభుత్వం తరపు న్యాయవాదులు వాదించడం జరిగింది. ఇంతకీ ఈ ఆధార్ సవ్యం కాదు, దీనిని సామాన్య ప్రజలకు ముడిపెట్టొద్దు అని కేసులు వేసింది ఎవరు అంటే ఒకప్పుడు ఈ ఆధార్ని మనసులో తలుచుకొని ప్రజల్లోకి తీసుకువెళ్ళి అందరి చేత ఈ ఆధార్లో నమోదు చేయించుకునేగా చేసినటువంటి యూపీఏ గవర్నమెంట్. ఆ యూపీఏ ఇప్పుడు మాజీ అయింది కాబట్టి ఈ మాజీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ రాజకీయ నాయకులే కేసులు వేయటం జరిగింది. వారు చెప్పింది ఏంటి? ఆధార్ సురక్షితం కాదు, వ్యక్తిగత స్వేచ్ఛకి ఇది అడ్డంకి, గోప్యతకి చాలా ఇబ్బందికర పరిస్థితి. అలాంటప్పుడు ఈ ఆధార్ని అన్నింటికి జత చేయటం, అన్నిటికి ఇది కావాలని చెప్పడం సరికాదు. కాబట్టి ఈ ఆధార్ని తీసేయండి అని, ఆధార్ని తీసేయండి, లింక్ పెట్టొద్దు అన్నప్పుడు ఒకప్పుడు ఆధార్ని మీరు గొప్పదని ఎందుకు చెప్పారు? గొప్పదని మీరు చెప్పి ఎందుకు దానిని ప్రజల చేత ముందుకు తీసుకువెళ్ళేలా చేశారు? గంటల తరబడి, రోజుల తరబడి క్యూ లైన్లో ఉండి ఆధార్ నమోదు చేసుకునేలా చేశారని చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. నిజమే, ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఉన్నటువంటి ప్రభుత్వ పథకాన్ని కావచ్చు, లేదంటే ఏదైనా స్కీమ్ని కావచ్చు, వారికి తగ్గ విధంగా కూడా మార్చుకుంటూ ఉంటారు. ఆ రకంగానే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, లేదంటే తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఈ ఆధార్ని తప్పుపట్టడం జరిగింది. వీరు తప్పుపడటంలో కూడా ఒక అర్థం ఉంది. ఏంటంటే కొద్ది రోజుల క్రితం జార్ఖండ్లో 11 ఏళ్ల బాలిక సంతోషి కుమారి చనిపోవటం జరిగింది. ఎందుకు? సరైన తిండి లేక 2 వారాలుగా ఏమీ లేక ఇబ్బంది పడి చనిపోయింది. అక్కడ ఒకే ఒక ప్రధాన కారణం, ఆమె తల్లికి ఆధార్ సరిగా లేదని రేషన్ డీలర్ సరుకులు ఇవ్వటం ఆపేశాడు. దాంతో సమయానికి తిండి లేక ఆ రకంగా నీరసించి చివరికి చనిపోవటం జరిగింది. యావత్ భారతం అంతా కూడా ఈ విషయం తెలిసినా సరే చాలామంది స్తబ్దుగానే ఉండిపోయారు, మరికొద్ది మంది మాత్రం బాధపడ్డారు. ఇక మన భారతదేశంలో న్యాయస్థానాలు చెప్పేది ఏంటి?
100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, ఒక్క నిర్దోషికి మాత్రం శిక్ష పడకూడదు అని. మరి అలాంటప్పుడు ఇంత భారతదేశంలో ఎంతోమంది ఎన్నో వేల కోట్లు తింటూ ఉన్నారు, మింగుతూ ఉన్నారు. మరి సామాన్య ప్రజలకు వచ్చేటప్పటికి ఈ ఆధార్ పేరు చెప్పి ఆధార్ లేదనో లేదంటే ఆధార్లో లోపాలు ఉన్నాయనో చెప్పి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కావచ్చు, రేషన్ సరుకుల విషయంలో కావచ్చు, సబ్సిడీలో కావచ్చు, మిగతా వాటిలో కావచ్చు, ఎంతోమంది మన భారతదేశంలో ఇప్పటికీ ఇబ్బందులు పడుతూనే ఉన్నారు, ప్రభుత్వ పథకాలకు దూరం అవుతూనే ఉన్నారనేసి విపక్షాలు కావచ్చు లేదంటే మిగతా పార్టీలు కావచ్చు అన్నీ ఇప్పుడు కూడా దుమ్మెత్తిపోస్తూ ఉన్నాయి. నిజానికి అన్ని రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం తరఫునటువంటి వాదించిన న్యాయవాదులు చెప్పిన ప్రకారం 99.76% ఆధార్ సవ్యమైనదే అయినట్టయితే మరి ఇప్పటివరకు ఆధార్ పొందిన వాళ్ళల్లో ఎంతోమంది దాదాపు కొన్ని రాష్ట్రాల్లో 40%, కొన్ని రాష్ట్రాల్లో 20%, కొన్ని రాష్ట్రాల్లో 10% ఈ ఆధార్లో తప్పులు ఉన్నాయనేసి వారందరూ కూడా ప్రభుత్వ పథకాలకి లబ్ధికి చాలా దూరంగా ఉండటం జరుగుతుంది. మరి వీరి పరిస్థితి ఏంటి? సుప్రీంకోర్టు ఇప్పుడు తీర్పు వెల్లడించేసింది చట్టబద్ధమైనదని, అంత సవ్యంగానే ఉందని. మరి ఈ లోపాలను ఎవరు సరిదిద్దాలి అన్నప్పుడే ఖచ్చితంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, అక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులు తప్పులు సరిదిద్దాలి. మరి ఆ రకంగా జరుగుతున్నాయా? కనీసం ఇప్పుడైనా సరే జరగాలని అంతా అంటూ ఉన్నారు. సరే, 5 సభ్యుల ధర్మాసనం, అందులో 4 మాత్రమే దీనికి సానుకూలంగా స్పందించడం జరిగింది. ఒకరు మాత్రం ఖచ్చితంగా ఈ ఆధార్ని సమర్పించడం ద్వారాగా వ్యక్తిగత స్వేచ్ఛ, గోప్యత ఇవన్నీ కూడా అక్కడ పోతాయి. కాబట్టి ఈ ఆధార్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మ్యాండేటరీ చేయొద్దు, కాబట్టి ఈ ఆధార్ని లింక్ చేయడం అనేది సవ్యం కాదు అని చెప్పడం జరిగింది ఒక న్యాయమూర్తి మాత్రం. మరి అలాంటప్పుడు 5లో ఒక అతను ఈ రకంగా స్పందించాడు అంటే ఖచ్చితంగా అందులో తప్పులు ఉన్నాయంటే చాలామంది అంటూ ఉన్నారు ఎక్కడో చోట చిన్న చిన్న తప్పులు ఉంటాయి, అంత మాత్రం చేత మీరు అంత తప్పు అని అనవద్దు అంటూ ఉన్నారు. వాస్తవానికి ఈ ఆధార్ వచ్చిన తర్వాత చాలా పథకాల్లో లబ్ధి అనేది లబ్ధిదారులకే కరెక్ట్గా వెళ్ళటం ద్వారాగా, అవినీతిని అరికట్టడం ద్వారాగా కేంద్ర ప్రభుత్వానికి 90,000 కోట్ల రూపాయలు మిగిలాయని చెప్పి కేంద్ర ఆర్థిక మంత్రే చెప్పారు. మరి 90,000 కోట్ల రూపాయలని సామాన్య ప్రజలకి ఏ రూపంలో అందించారు అంటే మేము అందిస్తూనే ఉన్నాం, మా పథకాల ద్వారా చెప్తూనే ఉన్నారు. నిజమే, ఆ రకంగా లబ్ధి పొందితే మంచిదే. అటు బ్యాంక్ ఖాతాలకి ఆధార్ మ్యాండేటరీ చేశారు, మొబైల్ ఫోన్ కనెక్షన్లకి ఆధార్ మ్యాండేటరీ చేశారు. ఈ రకంగా చేస్తున్నప్పుడు నిజంగా ఎవరైతే ఈ దేశ పౌరులు ఉంటారో, నిజంగా ఎవరైతే ఆ ఆధార్ సంఖ్యను కలిగి ఉంటారో ఆ ఆధార్ సంఖ్య కలిగి ఉన్న వాళ్ళే అటు ఫోన్ నెంబర్లు కావచ్చు లేదంటే ఇటు బ్యాంక్ అకౌంట్లు కావచ్చు రన్ చేయడం జరుగుతుంది. అంటే మోసపూరిత వ్యవహారాలకి ఎవరైతే పాల్పడతారో వారికి అడ్డుకట్ట వేయడం జరుగుతుంది. ఇక్కడ అందులో ఎటువంటి డౌట్ లేదు. సో ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఖచ్చితంగా లబ్ధి చేకూరుతుంది దేశ ప్రజానికానికి. చాలా దేశాల్లో సోషల్ సెక్యూరిటీ నెంబర్స్ అని వేరే విధంగా వారికంటూ గుర్తింపు ఉంటూ ఉంటుంది. ఆ గుర్తింపులో కూడా చాలా కీలకమైనటువంటి అంశాలు అందులో ఉంటాయి. ఆ కీలకమైన అంశాలని సమాచారాన్ని కూడా చాలా భద్రంగా దాస్తూ ఉంటారు. అదేవిధంగా ఆధార్లో సేకరించినటువంటి సమాచారం కూడా ఎంతో భద్రంగా ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదని UIDAI డిపార్ట్మెంట్ వారు ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టులో. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు గోప్యతకి ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ సమస్యల్లో ఎక్కడ వస్తుంది అంటే ఈ ఆధార్ కనుక అందరికి కనుక మ్యాండేటరీ చేసినట్లయితే ఖచ్చితంగా ఎవరైతే ఆర్థిక పూరిత మోసాలకి పాల్పడతారో వారు ఇక మీదట స్తబ్దుగా ఉండక తప్పదు. అదేవిధంగా అవినీతికి అడ్డుకట్ట పడుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఈ ఆధార్ చట్టాన్ని క్లియర్గా సుప్రీంకోర్టు ఒకటే చెప్పింది, గతంలో పార్లమెంట్ ఏదైతే నిర్ణయం తీసుకుని ద్రవ్య బిల్లుగా మార్చిందో అది సమర్థనీయమే అని చెప్పింది. ద్రవ్య బిల్లు అంటే అది లోక్సభ ఆమోదం పొందితే చాలు. అందులో చట్టాల సవరణలు చేసినా, అందులో ఏదన్నా చేర్చాలన్నా తీయాలన్నా కూడా లోక్సభ మద్దతు ఉంటే సరిపోతుంది. కాబట్టి రాజ్యసభలో ఎవరైతే ఎన్నుకోబడతారో ప్రజల చేత కాదు వాళ్ళు ఎన్నుకోబడేది, కాబట్టి వారు కంటిన్యూగా రాజ్యసభలో ఉంటూనే ఉంటారు. కాబట్టి అంటే రద్దు చేయని సభగా రాజ్యసభ పేరుంది కాబట్టి, అదేవిధంగా ప్రజల చేత డైరెక్ట్గా ఎన్నుకోబడరు కాబట్టి ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి మేమే ద్రవ్య బిల్లు ఏదైనా సరే దాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నా సవరణ చేయాలన్నా మా చేతిలోనే ఉంటుందని లోక్సభ సభ్యులు భావిస్తూ ఉంటారు. కాబట్టి మన రాజ్యాంగం కూడా ఆ రకంగానే చెప్పింది. కాబట్టి లోక్సభ సభ్యులే ఇక్కడ ఈ ద్రవ్య బిల్లుని ఆమోదించాలన్నా సవరణ చేయాలన్నా, కాబట్టి ఈ ఆధార్ చట్టాన్ని ద్రవ్య బిల్లుగా ఆనాడు లోక్సభ పేర్కొంది. ప్రస్తుతం సుప్రీంకోర్టు కూడా దాన్ని ధృవీకరించింది. సో ద్రవ్య బిల్లుగా ఉన్నటువంటి ఈ ఆధార్ చట్టం కూడా ఎంతో గొప్పగానే ముందుకు వెళ్తుంది, ఇందులో ఎటువంటి డౌట్ లేదని కేంద్ర ప్రభుత్వం తరఫునటువంటి న్యాయవాదులు కావచ్చు, ప్రస్తుతం బీజేపీలో ఉన్నటువంటి అగ్ర నాయకులు కావచ్చు, అదేవిధంగా ఎన్డీఏలో ఉన్నటువంటి మిగతా నాయకులు కూడా చెప్తూనే ఉన్నారు. మరి విపక్షాలు ఏం చెబుతున్నాయంటే వాళ్ళు చెబుతుంది ఒకటే, రాజ్యసభ గొంతు నొక్కటానికి దీన్ని ద్రవ్య బిల్లుగా పేర్కొన్నారు కాబట్టి ఇది సమంజసం కాదంటూనే ఉన్నారు.
ఇక రాజకీయ పార్టీ అనగానే ఎప్పుడైనా సరే ఒకే ఒకటి, అధికార పార్టీలో ఎవరైతే ఉన్నారో వారు చేసే ప్రతి పనిలోనూ తప్పులు వెతికి ఆ తప్పుల్ని ప్రజలకు చెప్పి ఆ పార్టీని ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలనే ఉంటుంది. అదేవిధంగా ఈ ఆధారాలు కూడా చాలా తప్పులు ఉన్నాయి అనేసి ఇప్పుడు కూడా వారు వాదిస్తూనే ఉన్నారు. ఇక ముందు కూడా మేము వెనక తగ్గేది లేదు, ఎక్కడైనా సరే లోటుపాట్లు ఉంటే ఖచ్చితంగా వాటి సరిదిద్దుకోకపోతే ప్రజల ముందు మిమ్మల్ని దోషిగా నిలబెడుతూనే ఉంటాం, రానున్న ఎన్నికల ఖచ్చితంగా మీకు అడ్రస్ లేకుండా చేస్తామని కూడా చెప్తూనే ఉన్నారు. వాస్తవానికి ఈ ఆధార్ని ప్రత్యేకించి స్కూళ్ళల్లో కావచ్చు, మొబైల్ ఫోన్ కనెక్షన్లో కావచ్చు, లేదంటే బ్యాంకుల్లో కావచ్చు, మరికొన్ని చోట్ల కావచ్చు, ఎక్కడ కూడా మ్యాండేటరీ అని సుప్రీంకోర్టు చెప్పలేదు. మ్యాండేటరీ అంటే తప్పనిసరి అని చెప్పలేదు కాబట్టి అక్కడ వాళ్ళు ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు. కానీ అడుగుతారు, అడిగినప్పుడు మనం ఇవ్వకుండా ఉంటే కొద్ది రోజులు ఆపుతారు, ఆ తర్వాత ఆటోమేటిక్గా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇవ్వడం ద్వారా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒకే ఒకటి మీరు గుర్తుంచుకోండి, ఒక బ్యాంక్ అప్లికేషన్ ఫిల్ చేయాలన్నా, స్కూల్ అప్లికేషన్ ఫిల్ చేయాలన్నా మనలో ఈచ్ అండ్ ఎవ్రీ డేటా మనది మెన్షన్ చేస్తూనే ఉంటాం. అలాంటప్పుడు ఇంకెక్కడ ఇందులో మనం మోసపోయే ఛాన్స్ ఉంది అంటే లేదు. కానీ ఆధార్ విషయంలో మాత్రం మన ఫింగర్ ప్రింట్, అదేవిధంగా కంటి పాపలకు సంబంధించినటువంటి స్కానింగ్, ఇవన్నీ కూడా చూసుకున్నప్పుడు మన ఇన్డెప్త్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కూడా అక్కడ వారికి చేరుతుంది. దాని ద్వారాగా వారు కొన్ని మోసాలకు పాల్పడే అవకాశం ఉంది అని అంతా కూడా వారి యొక్క అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ అటువంటి నేరాలకు కావచ్చు, లేదంటే మోసాలకు కావచ్చు పాల్పడే అవకాశాన్ని మేము ఎవరికి ఇచ్చే విధంగా మా డేటాబేస్ లేదు అని UIDAI డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు అందరూ చెప్తున్నారు. ఓవరాల్గా ఈ ఆధార్ చట్టబద్ధమైనదేనని సుప్రీంకోర్టు చెప్పడం ద్వారా ప్రజలకు ఎటువంటి ఆధారాన్ని ఇచ్చింది అంటే ఇక మీదట ప్రజలంతా కూడా భారతదేశంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆధార్ సంఖ్యని కలిగి ఉండాలి. ప్రభుత్వ పథకాల్లో లబ్ధి చేకూరంటే ఆధార్ సంఖ్య ఉండే విధంగా కూడా మనం మసలుకోవాలి. అదేవిధంగా ఐటీ రిటర్న్స్ కావచ్చు, పాన్ కార్డు కావచ్చు, వీటిలో కూడా మనం ఆధార్ సబ్మిట్ చేయడం ద్వారానే దేశానికి ఎంతో కొంత ప్రయోజనం మనం చేకూర్చిన వారు అవుతాము అని మీరు భావించాలి అన్న విధంగా కూడా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఇక సామాన్య ప్రజానికానికి వచ్చినట్లయితే ఖచ్చితంగా ఆధార్ అన్నది వారి యొక్క సాధికారతలో వారికి ఉపయోగపడుతుంది, అదేవిధంగా వారికి గుర్తింపునివ్వటానికి ఉపయోగపడుతుంది. వారిని వేరే వారు మోసం చేయకుండా వారి పేరు మీద వేరే వారు లబ్ధి పొందకుండా ఉండటానికి ఈ ఆధార్ ఖచ్చితంగా ఉపయోగపడుతుందని సుప్రీంకోర్టు చెప్పింది. సో ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఈ ఆధార్ ద్వారా ఎక్కడైతే ఆ ప్రయోజనాలు అందే విధంగానే ఈ ఆధార్ చట్టం ఉంది అని సుప్రీంకోర్టు నొక్కి వక్కానించింది. ఇక మీదట ఎక్కడైనా సరే ప్రజలకు ఆధార్ కనుక అందకపోయినట్టయితే, ఆధార్లో తప్పులు ఉన్నట్టయితే వాటినన్నింటినీ కూడా సరిచేయాల్సిన బాధ్యత, ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాల మీద, స్థానిక అధికారుల మీదే ఉంది. ఆ రకంగా అడుగులు వేయాలి. అప్పుడే మన భారతదేశంలో ప్రతి పేదవాడు కావచ్చు, ధనికుడు కావచ్చు, ఎవరైనా సరే భారతీయుడు అన్న ప్రతి వ్యక్తి కూడా ఆధార్ని తమ గుర్తింపు సంఖ్యగానే కాదు, తమ గుర్తింపు అన్న విధంగా వారు మనసులో తలుచుకుంటారు. ఆ రకమైన అడుగులు ముందుకు వేస్తారు. సో ఆధార్ ఖచ్చితంగా మనందరికీ ఆధారమైనదే. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news.